144 ఇయర్స్ కి ఒక్కసారి జరిగే మహాకుంభని ఎట్లయినా ఎక్స్పీరియన్స్ చేయాలి అని డిసైడ్ అయిపోయి జర్నీ స్టార్ట్ చేసిన. ట్రైన్ లా పోనీకి 1 డే, రానికి 1 డే, అండ్ అట్ ద సేమ్ టైం టికెట్స్ కూడా దొరకలేవు కాబట్టి ఫ్లైట్ బుక్ చేసుకున్నా. మీరు కూడా మహాకుంభని అటెండ్ చేద్దామని ప్లాన్ చేస్తున్నట్టయితే వీడియోకి ఎండ్ లా ఒక ఇమేజ్ ని అటాచ్ చేస్తా, స్క్రీన్ షాట్ తీసుకోండి, చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. హైదరాబాద్ లో ఫ్లైట్ ఎక్కితే లక్నోలో దిగినాం. లక్నోలో లోకల్ బస్ ఎక్కి 3 hours లో అయోధ్యకి రీచ్ అయినాం. అయోధ్యలో దర్శనం చేసుకొని కావాల్సిన ప్లేసెస్ తిరిగి రాత్రి 9 o'clock కి అయోధ్య నుండి ప్రయాగ్రాజ్ పోయే బస్ పట్టుకున్నాం. రాత్రి 2:30 ఏమో రీచ్ అయినా మీడికి. అండ్ పబ్లిక్ ని చూడండి మీరే ఎంత గణం ఉన్నారో. ఐ సజెస్ట్ టు పీపుల్ టు గో ఎర్లీ ఇన్ ద మార్నింగ్ బికాస్ దీనికి 5 times ఎక్కువ క్రౌడ్ ఉంటది ఆఫ్టర్ 9 AM ప్రాబబ్లీ. ప్రశాంతంగా దేవుణ్ణి తలుచుకొని డిప్ తీసుకున్నా. అండ్ ఐఎమ్ బ్లెస్డ్ టు హ్యావ్ దిస్ ఎక్స్పీరియన్స్. దగ్గరలో ఈ ప్లేస్ ని విజిట్ చేయండి, ఆ ప్లేస్ ని విజిట్ చేయండి అని ఏం చెప్పను మామా, బికాస్ 50 lakhs to 1 crore క్రౌడ్ ఉంటది. అండ్ ప్రతి ప్లేస్ లో పెద్ద పెద్ద లైన్స్ ఉంటాయి. ఓపిక ఉంటే మీరు విజిట్ చేయొచ్చు. 5:30 వరకు అన్ని కంప్లీట్ చేసుకొని వారణాసికి స్టార్ట్ అయిపోయినాం, విచ్ వాస్ 100 kilometers అవే. కాశీ విశ్వనాథ్ ని దర్శనం చేసుకొని లోకల్ ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేసి నెక్స్ట్ డే మార్నింగ్ ఫ్లైట్ పట్టుకొని ఇంటికి వచ్చేసినాం. ఓవరాల్ గా పర్ పర్సన్ 20,000 ఏమో ఖర్చు వచ్చింది ఫర్ ఫుడ్, స్టే అండ్ ట్రావెల్. మీరు కూడా ఇప్పుడు ఇట్లనే ప్లాన్ చేస్తే బడ్జెట్ డెఫినెట్ గా డబుల్ అవుతున్నాయి. సో నేను రీసెర్చ్ చేసి ఏ రూట్ లో పోతే బెస్ట్ కాస్టింగ్ లో మన ట్రావెల్, ఫుడ్ అండ్ స్టే అయిపోతుందో మీ కండ్లం కూడా పెట్టినా చెక్ చేసుకోండి. వీడియో యూస్ఫుల్ అనిపిస్తే లైక్ కొట్టడం మర్చిపోకండి. సీ యూ ఆల్ ఇన్ నెక్స్ట్ వీడియో.